1861 సంవత్సరంలో అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. బహుభయంకరమైన పరిస్థితుల్లో తను ప్రెసిడెంట్ పదవిని చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో 1861లో సివిల్ వార్ బ్రేక్ అయింది అమెరికాలో. అంటే ఇంటర్నల్ వార్ బ్రేక్ అయింది. ఆ యుద్ధము హోరాహోరీగా భయంకరంగా జరుగుతున్న పరిస్థితి. 5 లక్షల మంది మరణించారు. ఆలోచించిన 5 లక్షల మంది మరణించడం అంటే తట్టుకోలేని పరిస్థితి. ఆ వార్త, ఆ భయాందోళన వాతావరణం అందరూ చితికిపోతున్నారు. క్యాబినెట్ యొక్క ఆర్మీ జనరల్స్ అందరూ కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈయన మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ఎంత ధైర్యంగా ఉన్నాడంటే ఆయన చూసి మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. సరే, అది తట్టుకొని గెలిచి బయటకు వస్తే 1 సంవత్సరం కూడా తీరలేదండి. 1862 1 year కూడా కాలేదు. తన 3 సంవత్సరాల కుమారుడు అప్పుడే మరణించాడు. ఆలోచించండి, ఒకవైపు సివిల్ వార్ తట్టుకొని బయట వస్తే కొడుకు మరణించాడు. సరే అని అది చోకాన్ని దిగమింగి బయటకు వస్తే గెట్స్బర్గ్ బ్యాటిల్లో యుద్ధంలో 50,000 మంది చనిపోయేంత తీవ్రమైన యుద్ధం 3 రోజులు జరిగి ఇంకా తలకుతలమైన పరిస్థితి. ఈ విధంగా తన జీవితం అంతా దుఃఖసాగరమే. ఒకరోజు ఆర్మీ జనరల్కి అంతుబట్టలేక నేరుగా ప్రెసిడెంట్ గారితో చాలా క్లోజ్ సన్నిహిత సంబంధం ఉంటే, సార్ నీతో మాట్లాడాలి సార్ అన్నప్పుడు పంపించారు. ఈయన అబ్రహాం లింకన్ గారితో మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా సార్, అసలు మేమందరము బీతిల్లిపోయాం, తల్లడిల్లిపోయాం. ప్రతి ఒక్కరు భయపడాలని వాళ్ళే లేరు. అసలు అందరము నిరీక్షణ కోల్పోయి భయపడిపోయి విచ్ఛిన్నమైపోతే మీరు ఎలా ఉన్నారంత ధైర్యంగా? సీక్రెట్ ఏందో చెప్పండి సార్ అని అడిగితే, చెప్పంటావా అని ఆర్మీ జనరల్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్తే ప్రేయర్ రూమ్లోకి తీసుకెళ్ళినప్పుడు ప్రేయర్ మ్యాట్ దాకా తీసుకొచ్చాడు. అక్కడ బైబిల్ ఉంది. ఆ బైబిల్ని చూపిస్తున్నప్పుడు ఈ ప్లేస్కి వచ్చి మోకరించి ఈ బైబిల్ తెరిచి చూడు, 34వ కీర్తన 4వ వచనం అని బైబిల్ తెరుస్తున్నాడు. తెరిచి ఒకటే మాట అడిగాడు. ఈ అన్ని పేజీల్లో నీకు ఏ ప్రాంతంలో ఎక్కువ మురికైనట్టుగా అనిపిస్తూ ఉంది? నా చేతి మరకలు ఎక్కువది ఎక్కడ తాకింది చూడు అంటే 34వ కీర్తన 4వ వచనంలో తాకింది సార్ అన్నాడు. ఎప్పుడు భయాందోళన వాతావరణం ఉంటే, నా చేతులకు చెమటలు కూడా పడుతున్నప్పుడు నేను నేరుగా బైబిల్ అక్కడ తెలిసి 34 తీసి నా బైబిల్ తీసుకెళ్ళి నా 4వ వచనం మీద పెడితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఆ మాట నన్ను ఎంతగానో ధైర్యపరిచేది. నా చెమట, నా మురికి, నా మాటికి వాడుతూ ఆ ప్రాంతం అంతా పాడైపోయింది. చూసావా? బైబిల్ ఎక్కువ పాడైందంటే వాళ్ళు ఎక్కువ బైబిల్ చదువుతున్నారని అర్థం. కొంతమంది బైబిల్ కొత్తగా ఉంటుంది, ఎందుకంటే తెరవరు కాబట్టి. అదే బైబిల్ వాడితే మురికైపోతూ ఉంటుంది ఆ ప్రాంతం అంతా. అంతగా వాడి ఈ వచనం దగ్గర చూడు ఒక్కసారి అంటే, భయం ఉన్న ప్రతిసారి తెరిచి ఆ మాట చదువుకునేవాడు ఆదరించబడ్డవాడు. ఏమని రాస్తుంది చూడండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో ఉండే నన్ను తప్పించాను. ప్రియ సోదరి సోదరా, ఈరోజు భయపడుతున్నావా? ఈరోజు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందని వణికిపోతున్నావా? ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్న సత్యం, వాడు దుర్వార్తకు భయపడడు. హీ షల్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్. ఈరోజు అట్టి ధైర్యాన్ని ప్రభునికి ఇవ్వాలని ఆశపడుతుంటే, ఈ సందర్భంలో మనం ప్రభుని ఆరాధిస్తామా? 3 మాటలు. లేదా భయాన్ని ఎదిరించకపోతే భయం నిన్ను నాశనం చేస్తుంది. నీ మానసిక స్థితిని, నీ ఆరోగ్యాన్ని, నీ రోగ నిరోధక శక్తిని వాస్తవం చేస్తే కుప్పగూల్చేట్టు చేస్తుంది భయం. ఈరోజు భయం నుంచి వాక్యమైన ప్రతి ఒక్కరు బయటకు రావాల్సిందే. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకు దేవుడు ఈ వాక్యం ద్వారా నేను ధైర్యపరచాలని ఆశపడుతాను. ఎవరి మనసు నీ మీద అనుకున్న పూర్ణ శాంతి గలవనకు చేస్తాన్నాడు. వాడు తూలడు, త్రొట్టులడు, ధైర్యంగా ఉండేటట్టు ప్రభు నా హృదయం నిబ్బరంగా ఉన్నదని ఆ స్థాయిలో ప్రభుని తీసుకొని రావాలని ఆశపడుతున్నప్పుడు ఈ